ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పేద బిడ్డలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పాత భవనంలో పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్న దారుణం, అపరిశుభ్రత వాతావరణం, తాగేందుకు బోరు నీరు విద్యార్థులే మోసుకుని రావాలి. దీనిపై వెంటనే రాష్ట్ర మంత్రి లోకేష్ గారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీకు వెళ్తా ఉండదు, కానీ విద్యార్థులు ఎప్పటికీ ఇబ్బంది పెట్టద్దు. చదువుకునే విద్యార్థులు చిన్న డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తే మీ పైన కలెక్టర్ గారికి ఏఎస్ఎంలో గారికి ఈసారి మీకు ఏది చిన్న చిక్కుతున్నా కూడా మొత్తం పడిపోయింది సార్. నువ్వేం చేస్తుంటావు? ఉదయం నుంచి ఇక్కడ ఎన్నింటి దాకా ఉంటావు? ఉదయం ఎన్నింటికి వస్తావు? ఉదయం ఎన్నింటికి వస్తావు? ఎన్నింటికి వస్తావు అంటున్నా? 6 గంటలకు వస్తావు, సాయంత్రం 7 దాకా ఉంటావు. వచ్చి మళ్ళీ నైట్ వచ్చి నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఉలవపాడు బాలుల హాస్టల్లో చదువుతున్నాను. మా చేతే పెట్లు లాగిచ్చి చూపిస్తున్నారు. ఎక్కడ మళ్ళీ వసంతలు అంతలో ఏం బాగాలేవు. మళ్ళీ పెట్లు లాగకపోతే గది కొట్టాలి, దానికి పైకి వస్తున్నారు. మళ్ళీ అన్న చెత్త వాళ్ళకే చికెన్ మొక్కేస్తానంటున్నారు. అదేమంటే అన్న కొద్దిగా అంటే గట్టి దీపం కొడుతున్నారు. అలా జరుగుతుంది. అక్కడ వసంతలు ఏం బాగాలేవు. నువ్వు ఎందుకంటే మమ్మల్ని బాగా వస్తావు కాబట్టి కృష్ణ పేరు 8th క్లాస్ చదువుతున్నాను. ఉలవపాడు హాస్టల్లో చదువుతున్నాను. నేను మా రూమ్లో మేమే పెట్లా చిమ్ముకుంటున్నాం. ఇక్కడ మొత్తం మేమే చిమ్ముతున్నాం. గిడ్లు ఆగిపిస్తున్నారు మమ్మల్ని. మాకు అసలు ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు. నా పేరు జీ దేశపాండే. నేను ఉలవపాడు బాలుల హాస్టల్లో చదువుతున్నాను.
మాది కనిగిరి. అక్కడ అమ్మోళ్ళు ఉంటుంటే అమ్మోళ్ళు ఇక్కడికి వచ్చారని నన్ను ఈ స్కూల్ దగ్గర ఉంటుందని హాస్టల్లో వేశారు. ఇక్కడ పెచ్చుకులు పడుతున్నాయి మా తమ్ముల మీద. ట్యాబ్లు బాగాలేవు, వాష్రూమ్స్ కూడా బాగాలేవు. అలాగే ట్యాబ్లు వాటర్ కూడా మినరల్ వాటర్ కాదు, బోరింగ్ వాటర్ పెడుతున్నారు. తాగటానికి ఇబ్బంది ఉంది. మేడం మమ్మల్ని మీ ఇష్టం అంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కృష్ణ, నేను చదువుతుంది ఉలవపాడు బాలుల హాస్టల్లో చదువుతున్నాను. ఇప్పుడు ఏంటంటే హాస్టల్ బాగలేదు, స్లాబు పడిపోతుంది. మేడం అడిగా, మేడం స్కూల్లో కొనుక్కుంటాం మేడం అంటే స్కూల్ వచ్చాము కూడా రూమ్లు ఇస్తాం కొనుక్కోండి అని. ఈ మేడం ఏమో మేడం మేము కొనుక్కుంటాం మేడం అంటే మీరేం కొనుక్కునేది ఉంటే ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఏడే కొనుక్కోవాల్సింది, హాస్టల్ రూల్ అది, గవర్నమెంట్ రూల్ అది అని అవి తిడుతుంది. మళ్ళీ మేము మాట్లాడితే నీకేం సంబంధం, నువ్వు వెళ్ళిపో ఎక్కడి నుంచి అంటుంది, దూరంగా వెళ్ళిపో అంటుంది. మళ్ళీ ఫుడ్ కూడా కొద్దిగా అట్లా ఉంది. నీళ్ళు కూడా బోరింగ్ నీళ్ళు పోస్తుంటారు మాకు, కొలై నీళ్ళు దాంట్లో కుండీలు ఉంటున్నాయి. మళ్ళీ అది పాలు కూడా 1 గంట పోస్తుంటారు మాకు, 2 గంటలు పోవాల్సింది. అది 40 మందికి ఒక పాలు ప్యాకెట్ పోస్తుంటారు, 40 మందికి 3 బెల్లం ప్యాకెట్ వేస్తారు, గొల్లే వేస్తుంటారు. మళ్ళా సరిపడే అన్నం మాకు దొరకట్లేదు. మాకు ఇంటికాడ ఎప్పుడో సంవత్సరానికి ఒక కాయ ఇస్తుంటారు, అరటికాయ బత్తాకాయో ఏదో వేస్తుంటారు. వాటిలో కూడా 1, 2 ఇద్దరు చేసుకోమంటుంటారు. అది చికెన్ అన్నప్పుడు మంచిగా పడట్లేదు కూర. మొన్న సారాలు వచ్చి చూసారు కూడా మంచిగా పడట్లేదు. మనిషికి ఒక ముక్క లేదా ఒక చారే పడుతుంది. పని చేసిన వాళ్ళకే వేస్తుంది కూర. అది మాకు ఘోరంగా ఉంది, అది మాకు అది నచ్చట్లేదు మాకు. ఇంకా పోతే స్నాక్స్ కూడా పెట్టట్లేదు మాకు. పెట్టిన వేపించుకున్నాడు, మొత్తం గిన్నెతో కొడుతుండో. పోయినసారి మన్నను కొట్టాడు, మన్నని ఎందుకు కొట్టావు అంటే నీకెందుకు అది మాట్లాడుతుండ్రు. పెట్టిలాగా చిమ్మిస్తుండ్రు మా చేత. మళ్ళీ అవన్నీ వాళ్ళు చేసిన పని మా చేత చేపిస్తుండ్రు. ఇవన్నీ మా చేత చిమ్మిస్తుండ్రు. బాతులు కూడా మా చేత గడిపిస్తుండ్రు. పైన అటకమయ్య మొత్తం మా మీద చిమ్మిస్తుండ్రు. వాళ్ళు చేసిన పని అంతా మా చేత చేపిస్తుండ్రు. అది మాకు నచ్చట్లేదు. అది మళ్ళీ చేసిన వాళ్ళకే మొక్కేస్తా అంటుండ్రు అన్న వాటిని. కాబట్టి మొక్కని అంటున్నాం. మొక్క కూడా గెంటులో 2 మొక్కలు పెడితే 1 మొక్క ఆడేసి 1 మొక్క వేస్తాడు. మళ్ళీ 40 మందికి 1 కేజీ 2 కేజీలు అడిగేస్తుంది కూర. మేడం ఎంత తెచ్చాం మేడం కూర అంటే, నీకు చెప్పాలేంది, నువ్వు పెద్ద ఆఫీస్ పోయింది అది మాట్లాడుతుంది. ఇప్పుడు రేషన్ ఎంత ఇస్తే అక్క అంతేగా చేసేది మనకి వంటలు అక్క. అంతే కాబట్టి నా పేరు యోనా కుమార్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మాది ఇక్కడ కొల్లుడిపల్లి. మా అమ్మ వాళ్ళు వీరాపల్లి వెళ్ళటానికి దగ్గర ఉంటుందని హాస్టల్లో వేశారు. మేము ఈ రూమ్లో ఉంటున్నప్పుడు మాకు గుడ్లు అక్కడక్కడ కొట్టుకుంటున్నప్పుడు షాకులు కొడుతున్నాం. మేమేంటంటే గుడ్లు ఆడటానికని గోల కొట్టుకుంటున్నప్పుడు మాకు చాలాసార్లు షాకులు కొట్టింది. చాలామంది పిల్లలు షాకులు కొట్టి చేతులు తిమ్మిర్లు కొట్టిపోయింది. మేము చాలా రోజులు లోపల రూమ్లో రాళ్ళు పడుతుందని మేము బయట కొనుక్కోవాల్సి వచ్చింది. స్కూల్లో కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు స్కూల్లో వద్దు, ఉండేవాళ్ళు ఉండండి, అందరూ అసలు వెళ్ళిపోయింది అని మేడం అంటుంది. మేడం ఇలా అనుమాన పరిస్థితి అంటే నాకేం తెలుసు, అది మీరు పోయిన అవసరం తీసుకోవాలి అని అంటున్నారు. మా పరిస్థితి అలా అర్థం సార్. మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఏం జరగట్లేదు సార్. ఇక్కడ పిల్లలే వాచ్మెన్లు అయిపోతుంది సార్. వాచ్మెన్లు చేసే పనులన్నీ పిల్లలు చేయాల్సి వస్తుంది సార్.